అలాగే మన ప్రాంతంలోకి మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 13వ అధ్యాయం తీనమా 13వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఒకటి చదవగలిగిన వారు ఉంటే చదవండి, లేకపోతే నేను చదువుతాను. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు 35 అండి, 35వ వచనం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి ఓకే, ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన చెంతకు తెప్పించి వీరిని వస్త్రపు చెంగు మాత్రం సరే ఉండమ్మా, ఒక్క నిమిషం. 12వ అధ్యాయం నేను చదువుతాను. 12వ అధ్యాయం మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని. మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పును. సరిపోతుంది. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవాది దేవ, మరి చదవబడిన వాక్యము ద్వారా మాతో ప్రభు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. మరి మీ వాక్యము చదువుచుండగా మరి ఆ వాక్య పాఠంలోను సుప్రభ, మరి కీర్తనలోను ఆరాధనలో తోడైన దేవ, మరి వాక్య పఠనము ప్రభా మరి ప్రసంగించుచుండగా దీనిని ప్రభు ఇతివృత్తాన్ని తీసుకుని సువార్త పాఠంలోని ఇతివృత్తాన్ని తీసుకుని ప్రభు మరి ఆ వాక్యపు మాటలు పరిశుద్ధ మాటలు ప్రభు మాట్లాడుచుండగా మరి మాట్లాడేది నేను కాదు గాని నీవు నన్ను మరుగును పరిచి పరిశుద్ధాత్మ దేవుడా నాలో ఉండి ప్రభు నేను నోటి బోరగా నేను మరి మాట్లాడడానికి సహాయం దాయించండి. నీకు మరి జనులకు ప్రభు అర్థమయ్యే రీతిలో ప్రభు చెప్పడానికి నాకు జ్ఞానం దయచేయమని సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాదేవి నామంలో మిక్కిలి వినీత బ్రతులాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన వాక్యమంలో మాటలు ఏమిటంటే, ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను అని ఎవరు మాట్లాడుతున్నారంటే, దేవుడు దేవాలయంలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఆయనలో తప్పులు వెతకాలని ఏం చేస్తున్నారు శాస్త్రులు పరిచయులు? తప్పులు వెతకాలి. అంటే మనం ఏం చేస్తామంటే మనిషిని ఒక ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వాడిని అంతా చూస్తూ బాగానే ఉందని పైకి బాగానే ఉందంట, అయితే ఆ పరిశుద్ధమైన ఉన్నట్టు మనకు కనిపించిన దాంట్లో మనకి గిట్టకపోతే ఏం చేస్తాం? ఏ లోపం ఉందో వెతుకుదాన్ని చూస్తాం. అయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి బోధిస్తున్నప్పుడు ఆ మాటలకు వాళ్ళకి ఇంపుగా లేవు. ఎందువల్ల అంటే శాస్త్రులు పరిచయులు అనేటువంటి వారు మరి వారి వ్యాపారం పోతుంది, వారు వచ్చే ఆదాయం పోతుంది. అంటే కొంత వ్యతిరేకతతోనూ కొంత వాళ్ళకు ఉన్నటువంటి వారికి నచ్చనటువంటి ప్రభావాన్ని బట్టి వారి మనసులో దురుద్దేశం ఉంచుకుని ఆయనలో తప్పులు వెతకాలని మాటను పట్టుకున్నారు. ఏంటంటే దేవుడు బోధించుచుండగా దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి అంటే ఆయన ఏమంటున్నారంటే యేసు మరి దావీదు కుమారుడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కుమారుడు అంటున్నారేంటి? ఆ దావీదు కుమారుడు ఈయన అంటున్నప్పుడు ఈయన మరి కొడుకు ఎలా అవుతాడు అంటే ఆల్రెడీ ఇది ఎక్కడ చెప్పబట్టి ఉందంటే పాత నిబంధనలో దావీదు కుమారుడు అని అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అంటే అంటారు. ఆయన దావీదు కుమారుడా? చెప్పండి, ఎవరికైనా తెలుసండి మీలో ఎవరికైనా? ఆయన ఎవరు పుట్టారు? ఆయన మరియమ్మ పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారి గర్భము ధరించి ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడు పుట్టారు. మరి ఆయన యోసేపు కుమారుడు లేకపోతే దేవుని కుమారుడు లేకపోతే మరియమ్మ గారికి కుమారుడు అనాలి కానీ మరి దావీదు కుమారుడు అంటే ఏంటని చెప్పండి. దావీదు కుమారుడు ఎలాగ? దావీదు కుమారుడు ఎలా చేయాలనుకుంటున్నారు? దావీదు కుమారుడు చెప్పండి, మీరు ఏమైనా తెలుసా?
దావీదు కుమారుడు అనడం ఏంటి? దావీదు కుమారుడు ఎలా అవుతాడు? ఆయన దావీదుకు పుట్టాడా? యోసేపుకు పుట్టాడు. అంటే యోసేపు అంటే ఆయన ప్రమేయం లేదు, పరిశుద్ధాత్మ వల్ల, పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మరియమ్మ మరి గర్భం ధరించి మరి మరియమ్మ కుమారుడు అనాలి, లేకపోతే లోకానుసారంగా ఆవిడకి తెలియదు కాబట్టి యోసేపు కుమారుడు అనాలి. కానీ దావీదు కుమారుడు అంటాం ఏంటి? దావీదు కుమారుడు ఎందుకంటున్నారు? అందువల్ల వాళ్ళు అక్కడ పాయింట్ పట్టుకున్నారు. ఈయన దావీదు కుమారుడు అంటున్నారేంటి? ఆయన యోసేపు కుమారుడు కదా. అయితే పాత లేఖన భాగాలను బట్టి పాత నిబంధనలో చెప్పబడినటువంటి వాక్యములో ఏమి రాసిందంటే, ఆ లేఖనాలను పట్టుకుని పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారంటే, ఈయన దావీదు కుమారుడు ఎలా అవుతాడు? దావీదు ఆయన ఏమన్నాడంటే, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను కదా. చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్ములను చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు తండ్రి అయి ఉన్నాడు, నా తండ్రి నన్ను నా శత్రువులు నా పాదపీఠములు కూర్చుండబెట్టే వరకు ఆయన మరి కూర్చుండమని నన్ను చెప్పిన విధానాన్ని బట్టి మరి ఆయనకి ఈయన తన కుమారుడైతే ఆయన తండ్రి ఎలా అవుతాడు? అర్థమైందండి మీకు? దావీదు కుమారుడు అని క్రీస్తు అంటే, దావీదు కుమారుడుగా క్రీస్తు అనబడుతున్నప్పుడు ఆయనకి తండ్రిలో అవుతాడు. అంటే దావీదే మరి ఆయనని ప్రభుని యేసుక్రీస్తుని నా ప్రభువుతో అన్న మాటలు అన్నప్పుడు, ప్రభు నా ప్రభుతో అంటే దావీదు గారు రాసినబడిన ఆ గ్రంథములోనే మరి నా ప్రభు అని ఈయన అంటుంటే, ఈయన కుమారుడే కాదా ఎలా అవుతాడు అని చెప్పేసి ఒక మాటను మాట్లాడినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే, అది దావీదు కుమారుడు అంటే దేవుడు ఎవరు పలికారని చెప్పిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పడం అయితే జరిగింది. ఎవరెవరో చెప్పడం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే మరి ఆయన దావీదు గారు పరిశుద్ధాత్మ వరం వల్ల ఆయన మరి ఆ మాటలు పలికారని చెప్పేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తే వారికి చెప్పడం అయితే జరిగింది. ఆ మాటలు మనం ఒక్క నిమిషం మనం రిఫరెన్స్ లోకి వెళ్దాం. 2 సమూయేలు 7:12. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. ఓకే, నేను చదువుతాను చూడండి. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్య స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుచును అని తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియజేశాను. ఎవరు చెబుతున్నారు అనుకున్నారు? పాత నిబంధనలో నాతాను అనే ప్రవక్త దావీదుకి చెబుతున్నాడు. ఎవరు చెప్పమన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు, యెహోవా దేవుడు అంటే కుమారుడిగా పుట్టినప్పుడు యెహోవా దేవుడు మనకి అందరికీ తెలుసు. అంటే తెలుసంటే వాక్యాన్ని భాగం యెహోవా దేవుడు నాతాను అనే ప్రవక్తకే చెప్పమని దావీదుకి ఏమేటి మరి చెప్పమంటున్నారో ఆ సందేశాన్ని నాతాను అనే ప్రవక్త ద్వారా పంపించి మరి దావీదు చెప్పమన్నప్పుడు ఆ దావీదుకి నాతాను అనే ప్రవక్త ఇదిగో దేవుడు ఈ వాక్యాన్ని నేను దేవుడు పలకమన్నారని చెప్పి ఆ ప్రవక్త అయిన నాతాను మరి దావీదుగా పలుకుతున్నప్పుడు అప్పుడు ఎక్కడందని మాటలో నిన్ను స్థాపించుటకు నేను కొట్టివేసిన సౌలును అంటే సౌలు రాజ్యాన్ని మరి ఆయన సౌలు ఆ ఉన్నటువంటి ఆ అవివేకం వల్ల మరి ఆ చెడు ప్రవర్తన వల్ల సౌలు ఉన్నటువంటి దాన్ని తొలగించి దావీదు మరి సౌలు రాజ్యాన్ని కొట్టేసి సౌలు రాజ్యాన్ని తీసుకుని దావీదు అంటే ఆయన చెడు ప్రవర్తన వల్ల సౌలుకు ఇవ్వాల్సినటువంటి ధన్యతను ఆయన పోగొట్టుకున్నాడు. అందువల్ల దావీదుకి దాన్ని ఆ ఆధిక్యతను ఇవ్వడం కోసం ఏం చెప్పి పలికిన మాటలు ఇవి. అందులో మరి ఇక్కడ పలికినటువంటి మాటలో నీ దినములు సంపూర్ణములు అంటే దావీదు దినములు సంపూర్ణములైనప్పుడు ఆయన గర్భాన్న ఎక్కడ అంటే దావీదు గర్భాన్న అప్పటికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు జన్మించలేదు. కానీ ఎక్కడున్నాడంటే ఆయన
ప్రభు అయిన ఈ యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? దావీదు గర్భాన్న. అంటే జన్మించక మునిపే దేవుడు ప్రణాళిక యుగ యుగములు ఇక్కడ మనం జరగకముందు ఇప్పుడు ఇలాగ ఈ ప్రార్థన ఇక్కడ నడిపిస్తున్నామంటే ఇదంతా ఆయన చిత్తములో ఉన్నది, ఆయన కార్యములో ఉన్నది. ఆయన మరి చెప్పినటువంటి ఆయన ఎక్కడైనా మాట తప్పినట్టు ఉందండి? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా మాట తప్పినట్టుందా? దేవుడు తప్పడం కాదు, కానీ దేవుడు చేసుకున్న మనిషి మాత్రం ప్రతి దినము మాట తప్పుతూనే ఉన్నాడు. పక్షపాత ఆయనకి ఎంతమంది ఇచ్చినప్పటికీ, ఎంతమంది మరి వచ్చిన భార్యలు ఇచ్చినా, ఎంతమంది ఉపపత్రులు ఇచ్చినా ఆయన పక్షపాత పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు నీకు ఇంకా కావాలంటే ఇచ్చుడు కదా, నీవెందుకు ఆవిడ ఈ చెడు పద్ధతిని చేశావు, చెడు నడవత నడిచావు అన్నప్పుడు దేవుడు మరి హెచ్చరించినప్పుడు ఆయన తన పద్ధతిని మార్చుకుని అంగలార్చి మరి పాపాన్ని ఒప్పుకొని ఆయన ప్రార్థించినప్పుడు బత్షెబాతో మొదటికు మరి వచ్చినటువంటి కొడుకుని మరి ఆయన తీసివేశాడు. కానీ తర్వాత వచ్చినటువంటి ఆయన్ని అందువల్లంటే సమూయేలుని సొలొమోను రాజు ఏం చేశాడండి? మరి గొప్ప స్థానానికి ఇచ్చాడా? మరి ఎవరు బత్షెబాకి దావీదు గారికి పుట్టినవాడే కదా సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. మరి మొదటి సంతానాన్ని ఆయన అపరాధం ద్వారా శిక్షించినప్పటికీ రెండవ సంతానాన్ని ఏం చేశాడు? గొప్ప జ్ఞాని అయిన సొలొమోను. పాపాన్ని చేసినప్పుడు కూడా దేవుడు హెచ్చరిస్తే మళ్ళీ అతను మరి తన మనసును మార్చుకుని చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి దేవునిలే ఇదిగో నీ గర్భాన్న పుడతానని ఆయన పాత నిబంధనలో చెప్పినటువంటి మాట, ఆయన మాటలో సున్నైనా పొల్లైనా పోదు. భూమి ఆకాశాలు గతించిపోయినా కూడా, సూర్యచంద్రులు గతి తప్పినా కూడా ఆయన మాటలో సున్నైనా పొల్లు పోదంటానికి మరి కారణం. చూడండి, దావీదు గర్భాన్ని పుడతానన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? ప్రభు యేసుక్రీస్తు జన్మించడానికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా అప్పుడు ఆ తర్వాత ఏంటి? దావీదు గర్భాన్న దావీదు వంశంలో జన్మించాడు. అది దావీదు కుమారుడు అంటే ఆయన ఇచ్చినటువంటి ఎవరికే? ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ్య. మెస్సయ్యకి మరి జ్ఞానులు ఆయన శాస్త్రులు ఇచ్చినటువంటి ఆయన ఎవరు ఇచ్చినటువంటి మరి ఆయన బిరుదది. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు అంటే దావీదు కుమారుడు ఎలా అయ్యాడు? ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు రాయబడిన లేఖనాలు బట్టి దావీదు వంశంలో పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునికి దావీదు కుమారుడు అంటాం. ఆయన విధముగా నీవు నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతి హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచేదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింది. ఎవరు? జ్ఞాని సొలొమోను కట్టిస్తారు. దావీదు ఏం చేస్తాడంటే దేవుడు నాకెంతో ఇచ్చాడు, నాకెంతో మరి సామ్రాజ్యాన్ని మరి ఇచ్చినప్పుడు నేను ఇలాంటి భవంతులో ఉంటున్నాను, కానీ దేవుడికి దేరాల్లో ఉంటున్నాడు, గుడారాల్లో ఉంటున్నాడు. ఆయనకు ఒక మందిరం కట్టించాలని దేవుడు ఆయన మనసులో అనుకున్నప్పుడు ఇదంతా చేసింది ఎవరో? ఇదంతా నేను ఇశ్రాయేలు ప్రజల్లో నిన్ను ఐగుప్తు దేశంలోంచి నిన్ను రప్పించినది ఎవరో? నేనే కదా. నీ పితరులను రప్పించినది దేవుడు నేనే కదా. నీకు ఇంత నీకు రాజ్యాన్ని ఇచ్చింది నేను కదా. అలాంటిది నాకు నీవు కట్టిస్తావా? మనము బైబిల్ అంతట్లో పాత నిబంధన కొత్త నిబంధనలు కలిపి జ్ఞాని అనే మాట ఒక సొలొమోను రాజుకి గారికి మరి ఆపాదిస్తామా? లేకపోతే ఇంకేమన్నా ఉన్నారా? జ్ఞాని అనే మాట ఎవరికి లేదు. అలాగే విశ్వాసులకు తండ్రిని ఎవరున్నారు? అబ్రహామే ఉన్నారు. విశ్వాసుల తండ్రి అనే మాట బైబిల్ ఎక్కడైనా కొత్త నిబంధనలు పాత నిబంధనలు కానీ ఎక్కడైనా ఉందా? విశ్వాసుల తండ్రి ఇంకో మాట ఉన్నదా? ఎవరు లేరు. ఒకరికి ఇచ్చినటువంటి ఘనతనే దేవుడు దాన్ని తరతరాలు కూడా కొనసాగించేటట్టు ఉన్నాడు. ఆయన ఎంతో మనం నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని మన పట్ల ఆయనకి ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన మనం ఏంటంటే ఈరోజు మరి లోకంలో మనం సుఖంగా ఉంటే చాలు, సుఖంగా ఉంటే చాలండి, మనం సమృద్ధిగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ ఆయన మన గురించి కాదు. మనం దావీదు ఆయనను ప్రభువుని యేసు చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడుగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినిచుండేవి. ఎవరు? ప్రభు యేసుక్రీస్తు మాటలు వించుంటే వీళ్ళు శాస్త్రులు పరిసయ్యులు మేమే మేధారుగులు అనుకుని అందులోని కొన్ని లోపాలు ఎతకాలని అయినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ ఇది. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను. 38వ వచనం అండి, మార్కు సువార్త 38 నుంచి నేను చదువుతాను. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడి వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములు అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్ల దిగుమింగుచు మాయవేషములు
వేయుచు దీర్ఘ ప్రార్థనలు చేయుదు, వీరు మరి విశేషముగా శిక్ష పొందురనెను. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మరి మహిమ కలుగును గాక. ఆమె దేవుడు ఇక్కడ ఈ పరిశుద్ధ చదవబడిన పరిశుద్ధ గ్రంథములో మరి ప్రసంగికులు, పరిసయ్యులు, శాస్త్రులు ఎలా ఉన్నారంటే అండి, నిలువుట అంగీలు వేసుకుని, అంటే వాళ్ళ ఆర్భాటాన్ని చూపించడానికి అక్కడ సందర్భానుసారంగా కాకుండా సందర్భానికి తగినప్పుడు మనం ఎక్కడైనా ఒక సాడ్ న్యూస్ కానీ సాడ్ ఏదైనా జరిగినప్పుడు, కొంచెం విచారకరమైనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు అక్కడికి ఎలా వెళ్తామండి? టిప్ టాప్ గా సూటు బూట్ వేసుకుని పెళ్లికి ఒక రంగా వెళ్తామో, మిగతా కార్యక్రమం జరిగినప్పుడు కూడా అటు విధంగా వెళ్తాం. పెళ్లికి వెళ్ళినప్పుడు అంతా మరి హడావిడిగా వెళ్ళి వెళ్తామంటారా? కాదు కదా. సందర్భానుసారం ఒక వేదవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో అందరూ వేస్తున్నారు. అంటే కానుక పెట్టెలో వేస్తున్న వాళ్ళందరూ చాలా ధనవంతులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కానుక పెట్టి ఎలా ఉండేదంటే ఒక గరాటలాగా, అంటే మన తెలుగు భాషలో అర్థమంటే ఒక గరాటలాగా, ఒక పొరుగ్గా మరి హుండీల్లో మీరు చూస్తుంటారు. దాన్ని పెట్టి ఉంటే కొంచెం పొరుగ్గా మూతి ఉంటది. ఆ వేసినప్పుడు అరలర్లుగా ఉండేది. ఆ అరలర్లుగా ఉన్నప్పుడు ఆ కానుక అంటే అప్పుడు నాణేలు, కాగితాలు లేవు, నాణేలు. ఆ నాణేలు వెండి నాణేలు, కొన్ని మరి నాణేలు, లోహ నాణేలు వేసినప్పుడు ఆ నాణేలు సౌండ్ టంగ్ 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 అని వినపడేది. ఆ వినపడే శబ్దం కోసం ఎవరు ఎక్కువ వేశారా అని చెప్పేసి ధనవంతులైన వాళ్ళు ఎక్కువ వేసేవారు. ఎందుకంటే నేను వేసింది తెలియాలంటే అక్కడ సౌండ్ చేస్తుంది గట్టిగాను, కొంచెం ఎక్కువ వేసారంటే కొంచెం ఎక్కువ సౌండ్ చేస్తుంది. అప్పుడు నేను జనుల మధ్యన ఎక్కువ కానీ వేసానని అందరూ ముందు నాకు ఆధిక్యత వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ విధంగా వేసేవారు. కానీ ఒక పేద విధవరాలు వేసిందంటే ఏం చేసిందంటే అవి తనకున్న వాళ్ళందరూ ధనికులు ఏం చేశారు, వాళ్ళకున్న సమృద్ధిలో కొంత భాగం తీసి వేశారు. వాళ్ళు రేపొద్దున బ్రతకడానికి ఉంది, రేపొద్దున తినడానికి ఉంది, వాళ్ళు రోజులు వెళ్ళడానికి వాళ్ళు మంచి సమృద్ధిలో, అంటే సమృద్ధిలో ఒక మన దగ్గర ఒక 10,000 1000 రూపాయలు ఉందండి, 1000 రూపాయలు 10,000 10 రూపాయలు వేసామనుకోండి, అదేమవుతుంది? మన సమృద్ధిలో మనం దాచుకుని వేసాం. కానీ బేదవరాలు ఏం చేసింది? ఏమీ లేదు. తన రేపొద్దున ఎలా గడుస్తుందో తెలియదు, రేపొద్దున ఎలా పోషించబడతాదో తెలియదు. 2 కాసులే ఉన్నాయి. ఆ 2 కాసులను ఏం ఉంచుకోకుండా అదంతా వేసింది. ఆవిడ గొప్ప, ఏడు గొప్ప అంటారా? రేపొద్దున గురించి ఏం ఆలోచించరా? ఆవిడ ఎవరి మీద ఆధారపడింది? దేవుడి మీద ఆధారపడి, దేవుడే నాకు సహాయం చేస్తాడని రేపటి గురించి చింతపడకుండా ఆవిడ ఏం చేసిందంటే ఆ ఉన్నటువంటి జీవనం అంతా అంతే. ఆవిడ చాలా దేవుడి మీద ఆధారపడింది. కానీ వీరేం చేశారు? వారు సమృద్ధిలో వేశారు. కానీ ఆ భేదవేదాలు ఏం చేసిందంటే తనకున్నదంతా అందులో కానుకపెట్లో వేసింది. కానీ ఆవిడ వీళ్ళు ఏంటంటే ఆర్భాటంతో వేశారు, ఆమె ఏం చేసిందంటే దేన మనస్సుతో వేసింది. కానీ దేవుడు ఎవరు చూశారు? అందువల్ల తక్కువ ఎక్కువలు కాదని, మీరు ఎంత ఇచ్చారని కాదు, మీరు పూర్ణ మనసుతో ఏమంది, మీరు ఎక్కువ ఇస్తే ఎక్కువ వస్తుందని, తక్కువ ఇస్తే తక్కువ వస్తుందని చెప్తున్నారేమో ఎవరైనా? ఆ మాట నమ్మొద్దు.